ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మేము నమ్మి మీ అందరి నిమిత్తమై ప్రార్థన కూడా చేస్తున్నాము. అలాగనే ఈ యొక్క వీక్లీ ప్రామిసెస్ కావచ్చు, డైలీ వస్తున్న వాగ్దానాలు కావచ్చు, ఈ సర్మన్స్ లైవ్, వీటన్నిటిని బట్టి మీరెంతగా దీవించబడుతున్నారు, ప్రభు మిమ్మల్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, ఇవి మీరు మాకు తెలియజేస్తున్నందుకై మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఇంకా తెలియజేయండి. ఇంకా మనందరము కలిసి దేవుని యొక్క మహాకృపని ధ్యానించి ఆయనని స్తుతించే స్థితి మనకి కలుగుతుంది. మరి ఎంత మాత్రము ఆలస్యం చేయకుండా ఈ యొక్క వారపు వాగ్దానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క వారానికి అడుగు పెట్టేటట్టు చేసిన నీకై స్తోత్రమయ్యా. మా శక్తి కాదు, మేము మాకున్నది ఏదీ కాదు, కేవలము నీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ నీ మాటను విను కృప మాకు దయచేయమని, తద్వారా బలపరచబడే ధన్యత ఇమ్మని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము మీరందరూ తెరచి చదివి దాన్ని గమనించాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 64 verse 4 నేను చదువుతాను, మీరందరూ కూడా గమనించండి. తన కొరకు కనుపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. హల్లెలూయా. ఆయన కార్యము సఫలము చేసే దేవుడు. హల్లెలూయా. మనము మనిషి వచ్చి మన పరిస్థితిని ఉద్ధరిస్తారనుకుంటాం. ఎవరైనా వచ్చి మనకి ఇలాగ చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగుండు కదా, ఎవరైనా వచ్చి స్వస్థపరిస్తే బాగుండు కదా, ఎవరైనా వచ్చి ఈ అప్పుల బాధల నుంచి నాకు విడుదల ఇస్తే బాగుండు కదా, ఎవరైనా వచ్చి నా యొక్క ఈ దీన స్థితిని గమనించి నన్ను బాగు చేస్తే బాగుండు కదా, ఆ ప్రభుత్వం వస్తే బాగుండు, ఈ మనిషి వస్తే బాగుండు, ఈ వస్తువు ఉండుంటే బాగుండు, నేను ఆ స్థితికి వెళ్దును అని మనము మనుషులుగా అనుకుంటాము, ఆలోచన చేస్తూ ఉంటాము. అయితే దేవుడు తప్ప ఎవ్వరును మన పరిస్థితిని మార్చలేరు, ఎవ్వరును కూడా మన యొక్క కార్యాలని సఫలము చేయలేరంటండి. హల్లెలూయా. ఎస్, మీకు 2 ఉదాహరణల్ని ఈరోజు జ్ఞాపకం చేస్తాను. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి ఆ యొక్క అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తి ప్రతి ఏటా కోనేటు ఆ యొక్క నీరు చిలకరించబడినప్పుడు మొదటిగా ఎవరైనా వచ్చి ఎత్తి పడేస్తారేమో, అందులో నీళ్లు చిలకరించబడినప్పుడు నన్ను ఎవరైనా పట్టుకెళ్తారేమో, నన్ను ఎవరైనా వేస్తారేమో అని ఎదురు చూచి 38 సంవత్సరాలుగా తెంచిపోయింది. కానీ ఎవ్వరునూ ఆయన పరిస్థితిని మార్చలేకపోయారు, బాగు చేయలేకపోయారు. ఏ కార్యమైతే జరగాలని ఆశపడ్డాడో ఆ కార్యము సఫలతలోనికి తీసుకురాలేకపోయారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చాడో, యేసు ఎప్పుడైతే ఆ మార్గము గుండా వెళ్ళాడో, అప్పుడు తాను ఏ కార్యము జరగాలని ఆశపడ్డాడో ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి కార్యము సఫలీకృతంలోనికి వచ్చింది. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా, ఆమె తనకున్న ధనమంతా కూడా ఎంతోమంది వైద్యులకి వెచ్చించింది. ఆ మంత్ర తంత్రములు చేసే వ్యక్తుల దగ్గరికి, బాగు చేసే వారి దగ్గరికి, వైద్యులకి ఆ ట్రీట్మెంట్ అని ఈ ట్రీట్మెంట్ అని, నాట్ జస్ట్ 1 year or 2 years బట్ 12 years, 12 సంవత్సరాలు అంతటిని ట్రై చేసింది. కానీ ఎవరైనా బాగు చేస్తే బాగున్ను అనుకుంది, ఈ స్వస్థత వచ్చేస్తే నాకు బాగున్ను అని అనుకుంది. కానీ యేసు దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు, యేసు వస్త్రపు అంచు తాకినప్పుడు ఆమె కార్యము సఫలతలోనికి వచ్చింది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట, దేవుడు వాగ్దానము కింద అందజేయాలన్న మాట ఏమిటో తెలుసా? యేసు లేనిదే మన జీవితంలో ఏ కార్యము కూడా సఫలతలోనికి రాదు. ఎస్, మనుషుల వలన ఇది అసాధ్యము, కానీ మన దేవుని వలన సమస్తము సాధ్యమే. ఇది మనలో చాలా మందికి తెలుసు. కానీ ఈరోజు వింటున్న నీతోటే, చూస్తున్న నీతోటే దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. మనిషి సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో కార్యము వర్ధిల్లింపబడాలని.
వాళ్ళు అనుకుంటే చాలండి నా పని జరిగిపోతుంది, వాళ్ళు సంతకం పెట్టేస్తే చాలండి నా పని జరిగిపోతుంది, వాళ్ళు ఒక మాట అనుకుంటే చెప్తే చాలండి, ఫోన్లో చెప్తే చాలండి నేను అనుకున్న కార్యం జరిగిపోతుంది అని ఎదురు చూస్తుంటే, రిమెంబర్ దిస్, ఆ మనిషి, ఆ పదవి, ఆ పేరు, ఆ యొక్క ప్రఖ్యాత కాదు నీ పరిస్థితిని మార్చేది. యేసు, నువ్వు నమ్ముతున్న దేవుడు మాత్రమే నీ పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా. ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఇట్స్ నాట్ రాంగ్, అది తప్పని నేను అనటం లేదు. కానీ బైబిల్ ఎంత స్పష్టంగా మనకి చెప్తుంది కదా, ఆయన లాంటి కార్యంలో సఫలము చేసే దేవుడు ఎవరును నీ చూడలేదంటున్నాడు భక్తుడు. ఈరోజు నిజముగా నా జీవితంలో, మీ అందరి జీవితంలో కూడా ఆయనలాగా కార్యాలు ఎవరైనా సఫలం చేయగలరా అండి? అనుకున్న వెంటనే సఫలము చేసే దేవుడు మనము కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఊహించిన దానికంటే అత్యధికముగా మేలులతో మన కార్యాలు సఫలము చేసే దేవుడు మనం నమ్ముతున్న దేవుడు. ఈరోజు కార్య సఫలత గురించి ఎదురు చూస్తున్న నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు కనిపెట్టు వారికి అలాగు వేగమే ఎవరు రియాక్ట్ అవ్వరంట. ఎస్, గాడ్ ఇస్ ద వన్, హీ ఈస్ ద ఓన్లీ వన్ ఇన్ ఫ్యాక్ట్ హూస్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ యువర్ బిహాఫ్. నో వన్ ఎల్స్ కెన్ డూ దిస్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు నమ్మిన ఏ వ్యక్తి కూడా నీ పక్షంగా వచ్చి, నీ పక్షంగా నిలబడి, నీ పక్షంగా మాట్లాడి, నీ పక్షంగా సహాయం చేసి, నీకై చేయూతనిచ్చి ఏ కార్యాన్ని కూడా సఫలము చేయలేరు. దేవుడు ఒక్కడే చేయగలడు. ఆ దేవుడు ఒక్కడే చేయగలడు అన్న మాటని నీకు ఈరోజు ఇచ్చిన దేవుడిని నమ్ము, విశ్వసించు. నీ కార్యము కూడా సఫలతలోనికి రాబోతుంది. మనుషులు తప్పు, బ్యాంకులు తప్పు, వైద్యుల తప్పు అని నేను అనట్లేదు. కానీ వాటికన్నా మిన్న అయిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనని అడిగినప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు, అరే ఆయనలాగా ఎవ్వరు కూడా మన కార్యాల్ని సక్సెస్ఫుల్ చేయలేరంట ఆయన వలె కదా. కొన్నిసార్లు మన జీవితంలో మా మమ్మీ చూసుకున్నట్టు ఎవ్వరు చూడరండి, లేదా మా డాడీ నేను ఏది అడిగితే అది కొనిచ్చినట్టు ఎవ్వరు ఈ లోకంలోని అలా చెయ్యరు. నా భర్త చూచినట్టు, నా భార్య చూచినట్టు, లేకపోతే నా పిల్లలు చూచినట్టు, నా తల్లిదండ్రులు చూచినట్టు ఎవ్వరూ అలా చూసుకోరండి. వాళ్ళని చాలా బాగా చూశారు, వాళ్ళని చాలా బాగా ప్రేమించారు. నా రక్త సంబంధికులు కానప్పటికీ కూడా నన్ను ఎంతగానో ఆదరించారు. అది కొంతవరకే. ఎస్, ఐమ్ టెలింగ్ యూ, అది కొంతకాలమే. ఈరోజు ఉండి ఇవన్నీ రేపు పోయేవి. కానీ ఎల్లప్పుడూ నిన్ను పట్టించుకొని, ఎల్లప్పుడూ నీ పక్షమై నిలబడి, ఎల్లప్పుడూ నీ కార్యము సఫలము చేయాలని ఆశపడేవాడే నీవు. ఈరోజు ఈ వాగ్దానము నీ కొరకు వినిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. నమ్ము, ఆయనలాగా ఎవ్వరు మన పనులు చేసి పెట్టరండి. ఐమ్ టెలింగ్ యూ. డబ్బు ఇస్తే కొంతమంది చేస్తారేమో, నీకు పరపతి ఉంటే నీ పరపతిని బట్టి, ఎస్, నీ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, నీకున్న పొజిషన్ బట్టి భయపడి ఎవరైనా చేస్తారేమో. లేకపోతే నువ్వు వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతావని ఆ స్వార్థంతో కొంతమంది నీ పనులు చేసి పెట్టచ్చు. కానీ ఎల్లవేళలా అన్ని సమయాల్లో వాళ్ళు నీకు చేయటానికి ఇష్టపడరు, ముందుకు రారు కూడా. కానీ నీవు నమ్మిన దేవుడు మాత్రమే, ఇగో వింటున్న ఎవరి కోసమైతే ఈ మాటలు ఇప్పుడు వింటున్నావు ఈ సమయంలో, ఆ దేవుడు మాత్రమే నీకై నీ నుంచి ఏమీ ఆశించకుండా, నీ నుంచి ఎటువంటి లాభం కోరుకోకుండా, నిన్ను అన్నిటికంటే అతిగా ప్రేమించి నీ కొరకై నిలబడినవాడు. హల్లెలూయా. ఆయనే నమ్మండి. చెప్పండి ఈ మాటని నాతో పాటు కలిసి, ఆయన లాంటి దేవుడు, నా కార్యాల్ని సఫలపరిచే దేవుడు ఎవ్వరూ లేరని. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. ఈరోజు నీలాగా మా కార్యాలు సఫలము చేసేవారు ఎవ్వరూ లేరు. ఇది మేము రూఢిగా నమ్ముతున్నామయ్యా. ఎస్, యు ఆర్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ అవర్ బిహాఫ్, who's going to be on our side and fulfill all the desires and make all the things happen. ప్రభు, మా జీవితంలో ప్రతి కార్యము మీరే సఫలము చేస్తారు, చేయబోతున్నారని నమ్ముతూ స్తుతులు చెల్లిస్తూ కార్యము సఫలము చేసే దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావము అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ యొక్క జన్మదినాలు, వివాహ దినాలు ఈ యొక్క వారంలో మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే నమ్మండి, మీ కార్యము సఫలము చేసే దేవుడు మీ దేవుడు మాత్రమే. మీ కార్యము సఫలము చేసేవారు కేవలము నువ్వు నమ్ముతున్న, ఈ మాట వింటున్న, ఈ మాటని నీకు వినబడేటట్టు చేస్తున్న నీ దేవుడు మాత్రమే. సో సెలబ్రేట్ ఇట్ హ్యాపీలీ.
God is going to be with you. God is going to act on your behalf and is going to make things happen for you. Amen. God bless you all.